టెంకనాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 56వ భాగం 8/1/25. సేనలన్నీ దేవసేనలన్నీ వచ్చి అనుకున్న చోట వీధిశాయి. ఎవరికి వాడు గుర్రాలు అవి దిగారు, ఏనుగులు దిగారు, వాటిని కట్టేశారు. అలా ఉన్న సమయంలో సూర్య అస్తమయమై శివుని తనయు బల పదాగతి కడిసిన మెయ్యి ధూళి శోభ కడిగి కొనగా దివిరీచను కరణి నిజమతి రవి రయమున పశ్చిమాంబురాజికి చనియ. మళ్ళా శివు తనయు బల పదాగతి గబిసిన మెయ్యి ధూళి పోవ కడిగి కొనంగా తివిరితను కరణి నిజమతి రవి రయ్యమున పశ్చిమాంబురాశికి సనియ. కుమారస్వామి సైన్యాలలోని సైనుకు కాలి తొక్కిడి చేత కమ్మినటువంటి ఒంటికి అంటుకున్న దుమ్మును కడుక్కోవటం అనేటువంటి కోరికతో, ఆలోచనతో, తలంపుతో పోయిన విధంగా సూర్యుడు శీఘ్రంగా పడమటి సముద్రంలోకి పడ్డాడు. ఒంటి మీద దుమ్ము పోగొట్టుకోవడానికి, కడగకోవడానికి సముద్రంలో మునిగి ఆ దుమ్మంతా పోగొట్టుకోవటానికి సూర్యుడు పడమటి సముద్రంలో మునిగాడు. అంత అనంతశయన సురాధీశ్వర దిగధాస్వరాది భవనాధీశ్వరుని తారక ప్రభ నగ్గరించి వెలుగు చంద్రప్రభా పటలంబులన్ పోలే కరదీపికా సహస్రంబుల నగ్గలించు మణిగణ భూషణ భూషితాంగ ప్రభా పటలంబులు వెలుంగునంత మండలిక మహాసామంత దండనాయకామాచ్య భృత్యాజ్యఖిల పరివృతులై రత్నాభరణంబులం మధ్యస్థిత నాయక రత్నంబులున్ పోలే నిజైశ్వర్య ప్రభావంబులన్ తేజరి తమ వేలంబులన్ పేరోలంగంబులన్ నుండి అట్టి అవసరంబులన్ శుభట కటకంబులన్ దంత వీర పురుషులు నిజాధీశ్వరులకు ఉత్సాహంబుగా మహోత్సవంబులు పలుక అభిముఖులై సభాక్షోభంబు వారించి. అప్పుడు విష్ణు దేవేంద్ర దిక్పాలురు మొదలైన జగత్ప్రభు నక్షత్రాల కాంతి అతిశయించి ప్రకాశించే చంద్రకాంత సమూహాల వేల కొలది చేతి దివ్యలతో అధికమై రత్న సమూహంతో అలంకారాలతో అలంకరింపబడిన శరీరాల కాంతి పుంజాలు వెలుగుతుంటగా సేవకులు అనేక మంది అందరి చేత చుట్టబడిన వాళ్ళై మణిమయ భూషణాలను మధ్యలో ఉన్న నాయక మణులలాగా తమ ఐశ్వర్య మహిమతో ప్రకాశించి తమ శిబిరాలలో నిండు సభ తీర్చారు. అలాంటి సమయంలో సద్భటలు శిబిరాలలో వీర పురుషులు తమ ప్రభువులకు ఉత్సాహం కలిగినట్లుగా మహోత్సాహ వాక్యాలు పలకటానికి సిద్ధంగా సభ కలకలాన్ని ఆపారు. కుమారస్వామి సేనయందలి వీరుల ఉత్సాహ వాక్యాలు భర్గుండంతక వాహినులు సరగతిన్ భంజించుతున్నట్లు మెయ్యిన్ దర్గంగా రథపత్రములు విరుగ వేదండాంకురానీకములు ఉర్గాడన్ భటకోరకంబులరన్ నూత్రాశ్వ పుష్పౌఘములు మర్దింతున్ పరసైన్య పద్మవనములు మద్బాణవర్షంబునన్. శివుడు యముడి సైన్యాలను బాణాల దెబ్బచేత నశింపచేసినట్లుగా రథాలనేటువంటి ఆకులను తగలగా ఏనుగులనడి మొక్కల గుంపులు విరుగగా భటులనే మొగ్గలు నుగ్గు కాగా కొత్త అశ్వాలని పూలు విరియగా
నా బాణాలనే వర్షాల చేత శత్రు సైన్యాలని తామర తోపును నేను అణచివేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాను. మదనాగంబులు చేతులెత్తి పరబన్ మార్పెట్ట కాపన్వలి ఎదురంగాల్కొని గాల్కొని నిల్వ కుక్కడిగి వెన్నీగాల్పుడు గ్రాస్మికులు బెదరంగా రధికులు విభిన్నమతి మద్భీతాత్మరై క్రమ్మరన్ గుదియింతున్ పరసేన నొక్కమెయి మత్కుంఠాహతిన్ పూరిలోన్. ఇంకొకడు మదగజాలు తొండాలు ఎత్తికొని పదుగులెత్తుతుంటే కాల్బంటులు ప్రతిఘటింపక ఆపద పొందిన వాళ్ళై కాళ్ళని ఎదిరింపక నిలవలేక బలం చెడి వెన్ను చూపక భయంకరాలైన ఆత్మికులు బెదరక రధికులు ధైర్యాన్ని కోల్పోయిన నా వలన భయపడి పారిపోయారు. నేను యుద్ధంలో నాకు కుంఠాయుధం దెబ్బతే ఒక్క పెట్టున శత్రువు సేనను అణచివేస్తానని ఒకడు ప్రగల్భం. తలవెన్ని అరయుచున్ ప్రతిఫలమంతయు ఉర్గి మర్గి బయలువడ పొలికల అగ్గలముగ తీరము ఉరిపిన కలనున్నట్లుగా పొడుతూ కడికండలు కాన్ శత్రు సైన్యంలో ఉన్న వీరుల లెక్కేసి వాళ్ళందరినీ మగ్గి యుద్ధ భూమి కత్తితో ఖండించిన విధంగా కనపడగా ఉన్నట్లుండగా ముక్కలు ముక్కలుగా తరిమేస్తానన్నాడు ఒకడు. పోర బాకుదల్చి నీరు గొన్నట్లు ప్రతిబలమునెల్ల బాయవడగతోడి గొడుగు కింద రూపు బొడికి జయంబుని కిత్తు అధిపానందు నింతనం. అవన్నీ వీళ్ళెవరు? కుమారస్వామి ముందు డాంబికాలు పోతున్నవాడు. ప్రభు కుమారస్వామి యుద్ధంలో నాసును వదిలి నీటిని తీసుకున్న విధంగా శత్రు సైన్యమంతా విచ్చిపోయేట్లుగా తోలేసి సేనాపతిని వధించి నీకు జయాన్ని కూరుస్తా నన్ను నమ్మన్నాడు ఒకడు. అనఘు విరోధి సైన్య విపులాబ్ధి మహత్పరిఘాగ్ర గుందర మందరాచల వృతమద్భుత జాహిపత్ సంతత నిర్మధన ప్రభూత తత్ఫలిత విభాతి ఆజి జయలక్ష్మి నిజంబుగ నీకు నిత్తు దౌర్బలమున ఇంత నమ్ముమని పలికె భటుండొకరుండ దండియయి. అధికమైన శత్రు సైన్యమనే మహాసముద్రాన్ని గొప్ప పరిఘ అనే ఆయుధం తీసుకొని మందర పర్వతం చుట్టుకున్న నా భుజంలా మందర పర్వతాన్ని చుట్టుకున్నట్లుగా నా భుజమని వాసుగుతో నిరంతరం మదించటం వల్ల పుట్టిన విశేష కాంతి గల యుద్ధంలో జయం అనే లక్ష్మిని నిజంగా నా భుజశక్తి చేత నీకు ఏర్పాటు చేసి ఇస్తా, భయమక్కర్లేదు అని ఇంకొక సూర్యుడన్న. మాటల అట్టిది ఎగునే పోటను లోకంబు పలుకు పొంకించదనే మాటల కంటెనునని నా పూటగ్గలమింత నమ్ము భూభుజనన్ను. ఇంకొకడు దెబ్బలు కొడుతున్నాడు. ఏమని? రాజా పోటు మాటల వంటిది కాదు అనే లోకంలోని మాటను నేను అసత్యం చేస్తా. యుద్ధంలో నా పోటు మాటల కంటే అధికంగా నన్ను నమ్ము. కనుమాటి తునియలుగా చేయు ఇలుకాని కవిదల బడవైచు సవడి కొని మిత్తి పడవైచు కొంతంబు కాని బిత్తైలలుచ్చిపోవైచు నీతే కాని గడి ఖండముగ చేయు గడి తలవాని జజ్జరితంబుగా బొడ్సు మరియువాని ఎంప ఊర్పుడు సేయు నేనిక కాని ముక్కొయ్యలు వడ వ్రయ్యుగుంటు వాని మిగుల నిందు నందు మిగులుడు మనువాని మిగిలి మారు వీట మిగిలి వచ్చు
వంగలకెల్ల నేను మగిడింతు నెక్కడి వీరుడనగా 2 వీళ్ళ యందు కంటి చూపుతో ముక్కలుగా చేసే విలుకాడి నేను ముట్టుకుంటే చాలు పడగొట్టేటువంటి సవడి అనే ఆయుధం కలవాణ్ పట్టుకొని ఎగిరి పడేసే కుంతాయుధం కలవాణ్ శీఘ్రంగా గుండెలు దూసుకొని పోయే కొట్టే ఈట కలవాణ్ ముక్కలు ముక్కలుగా చేయగల గడితల అనే ఆయుధ భేదం కలవాణ్ తూట్లు పడే పొడిచే స్వరశక్తి కలవా స్వరకత్తి కలవాణ్ ఎముకలను పిండి కొట్టే ఏనిక అనే ఆయుధ విశేషం కలవాణ్ణి 3 ముక్కలైనట్లుగా చీల్చు గుంటు అనే ఆయుధం కలవాణ్ణి అతిశయంగా నిన్నును నన్నును అతిశయించే బతికే వాళ్ళని అతిశయించి శత్రు శిబిరంలో అతిశయించి వచ్చే సూరుల అందరినీ 2 శిబిరాలలో అసహాయ సూర్యుడైతే నేను వాళ్ళందరినీ మరలిస్తా, ఓడిస్తా, చంపేస్తా, పీకేస్తా నాకి అని అనేక ప్రకారంబులను పలుకుచుండిరంతా. అందు కొందరు వీర భటోత్తములు ఆత్మీయాంతర పూరితాపార వీర రసంబు వెళ్ళి గొలుపునట్లు వీర ఘోషంబుల తమ తమ నిశ్చయించిన వీర వృత్తి ప్రకటిస్తూ అలా కొంతమంది పలికితే అందులో కొందరు వీరభట శ్రేష్ఠుడు తమ అంతరంగంలో నిండిన అపారమైన వీరరసాన్ని ప్రవాహం కట్టించినట్లుగా వీరఘోషంలో తాము నిశ్చయించి వివర్తనాన్ని ప్రకటిస్తూ ఏం చెప్పారు? మునుమిడి వైరి వాహనుల ముట్టి విడల్వడ వ్రేచినట్టి కైపున పైకెత్తు వాహకుల పొంకమటందల కొంత కోసి ముక్కొని వడివారు సందలలు కోవెల ఊరల దోలి ఉర్చు పేర్కొన పతికెత్తి కేల్గలల సొన్నలుగొన్న రుణంబు నీదగున్. రాజు కోసం శత్రుసేనలు చేతి యుద్ధంలో మూర్ఖని పట్టుకొని విడిచిపోయేటట్లు కొట్టిన కోపంతో పైకి వచ్చే వాహకుల అంటే వాహనాలు నడిపే వాళ్ళ గర్వాన్ని నశింపచెయ్యగలను. కొంత కోపం కొంత కోసి ముందుగా వేగంగా పారిపోయి పిరికి పందల గుండె పగిలేటట్టుగా తోలి నలగగొట్టి జొన్నలు కొన్న అప్పులు తీరుస్తాను అని. వడలోమి పెద్ద కాలం బడవులబడి కాయగూరలాహారముగా నడిపిన తప ఫలం ఒక గడియన్ కొందురది ఎదిరి కథనములోనన్. శరీరాన్ని రక్షించుకుంటూ ఎంతో కాలం అడవులలో కూరకాయలు ఆహారంగా చేసిన తపస్సు వలన ఫలాన్ని శత్రువులతోటి యుద్ధంలో ఒక గడియలోనే లాగేస్తా. పొడమిపుడున్ ధనాఢ్యుడును భూరి బలంబుడు భూరి బలుండు శౌర్యవంతుడు కడు దృఢప్రాణి నయింపగాని వడంబడదత్వమేధమెందరయగ చేయ సన్మఖములందు పుణ్యఫలంబులందగా నడుగడు అశ్వమేధమగు ఆజివనంజని చావుసేగిసే. రాజు ధన సమృద్ధుడు చాలా బలవంతుడు పరాక్రమవంతుడు బాహుబల సంపన్నుడు అయితే కానీ ఎక్కడైనా అశ్వమేధయాగం చెయ్యటానికి ఒప్పుకోడు. అన్ని ఉండాలి. యుద్ధ మరణం ఆ అశ్వమేధయాగ పుణ్య ఫలాన్ని అడుగు దాన్ని కింద పడేస్తుంది. దానికంటే గొప్ప యుద్ధంలో అందుచేత దానివల్ల నష్టమా లేదు అని అర్థం. ఈ వలయు అర్థమిచ్చిన సేనకు మన్నింపవలయు చితమతి విబుడాయినికి మన్ననకు తగ జావవలయు భటుండు పలికి జయము పోలెన్. మెప్పించబడిన మనస్సు కల రాజు
తాను ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చి సేనను ఆదరింప సేవకుడు ఆ ఔదార్యాన్ని ఆదరణాన్ని తగినట్లు ప్రభువునకు జయమయ్యేట్లుగా యుద్ధంలో చావాలి. పొడవు చూడ మగల పొల్లలు నాడు పొల్లలు నిజంబు పోలెను కలన దూర నెత్తగా బోరునప్పుడ కాని చూచి ఎరుగగాదు ముందు. సూర్యులలో పనికిరాని వాళ్ళు, సేవకులలో పనికిరాని వాడు స్వయంగా స్వరూపంలో చూడగా నిజమైన వాళ్ళగానే కనపడు. యుద్ధంలో శత్రువుడు దండెత్తి రాబోయేటప్పుడే ముందుగా చూస్తే కానీ వాడు బలం అప్పుడు తెలియదు. తనకని దాపకద్దికి సుధామయ పక్వ ఫలంబులిచ్చునోలిన దానవకినికి చెలింపక మార్కొని నిలిచి కాలు నీ మనుజులు కొందరా అడవి మ్రాకులకు కంటే కష్టము అట్టి నేడిన ఫలమీయ జాల వేడిన ఫలమీయ జాలరు అది ఢీకొని తాకిన నిర్వజాలరున్. అడవిలోని చెట్లు తమ కోసమని దాచుకోకుండా యాచకులకు అమృతమైన పక్వాలైన ఫలాలిస్తాయి. క్రమంగా ఆక్రమించు కార్చిచ్చకు చెలింపక ఎదుర్కొని నిలిచి కాలిపోతుంది. కొందరు మనుషులు ఈ అడవి చెట్ల కంటే నికృష్టులు. వాళ్ళు యాచకుడు వేడినా ఫలాన్ని ఇవ్వరు. యుద్ధంలో శత్రువు దండెత్తినప్పుడు కూడా నిలవలేదు. ఈననియే తలచు జాగియు దీనని తలంచు లోభి ఎప్పుడు ననికెన్ జావనియు తలచు వీరుడు జావనియు తలచు పంద సరి ఎట్లగునో. ఎప్పుడు త్యాగి ఇవ్వటానికే సిద్ధంగా ఉండు. లోభి నేను ఇవ్వను అంటారు. వీరుడు యుద్ధంలో చావటానికి సిద్ధం ముందుగా పిరికివాడు నేను చావను అంట. అలా ఒక్కళ్ళకొకట్లకు పోలికే లేదు. చూడండి గొప్ప పని. ఈ ననియే తలచు జాగియు ఈన నీ ననియ తలంచు లోభి ఎప్పుడు నినికి. జాననియే తలచు వీరుడు జాననియ తలచు బందీ. అది ఎప్పుడు ఛాగియు ఈన్ అనియే ఇవ్వటం కోసమే అనే తలుస్తా. లోభి ఈను అనియు నేను ఇవ్వను అని అంట. తలంచు వీరుడు అనికి యుద్ధములకు చాన్ అని సావటాన్ కోసమే అని తలచున్ అని పలుకుతా. పిరికివాడు చాను అని నేను చావను అని అంట. సరి సమానం. వాడికి వీడికి పోలికలే. అరిబలమంట దాగిన రయంబున ఆత్మబలంబు వీగుతో తెరలగనీక త్రోచిపై వేకువచ్చు విరోధి సేనలను మరలగ దోలుతో నిలిచి మార్కును వీరుల దాకి వీక జజ్జరితముగా పడం పొడిచి చంపక చిత్తము కైపు పోవునే. చంపక మా శత్రుబలాలు దండెత్తి వచ్చినప్పుడు మనోధైర్యంలో చెలిస్తే చదరనీక మీద పడిన సాహసంతో వచ్చే శత్రు సేవల మరలిపోవ దోవలచేటట్లుగా ఎదిరించే వీరులను తాకి పరాక్రమంతో తూట్లు పడేట్లుగా పొడచి చంపకపోతే కోపోద్రాకాలు ఎందుకయ్యా?
నా బొడ్డు అన్నాడు అని అనేక ప్రకారంబుల శౌర్య ఆటోప చేసి వితర్కించుచుండిరి. అతి అవసరంబున వీళ్ళంతా ఆ విధంగా ఎవడికి వాడు ప్రగల్భాలు పలుకుతూ సందుత త్యాగధ్వజంబుల తోడన సంధిల్లి వీరధ్వజములు పటుగతిజను గాలిపడగల తోడ కడువేగమున బెందడిగలగసి చిరుత మెరుంగుల కొరవి వాటులలో నిరాజన జ్యోతి నికరమడు వరడియల్ వెరుబడు వరభటావళిలోన వీర సన్యాసులు గడలి రుగ్ర భటుల మంగళ పారక సరసరవం తోవ వీడాంక బాలికా గానరవం సమర సంగీత వివిధ వాద్యములతో కలయ విడిదిలో వీర మధ్యలలు కొలిపే త్యాగ ధ్వనులతో పాటి వీరధ్వజాలు బాగా మోసాయి. అమిత వేగంగా వెళ్ళే గాలి పడగలతో పెద్ద డాలులు ఎగిరిపడి కొద్ది కాంతుల కొరకచ్చులతో పాటి నీరాజనాల కాంతులు అతిశయిల్లాయి. కరదీపికలతో భటుల సమూహాలతో వీర సన్యాసులు వెళ్ళారు. భటులు స్తోత్రం చేసేవాడు పరసన ధ్వని పాడి వీణలపై పాడే స్తోత్రాల సంగీత ధ్వని యుద్ధ సంగీతంలోని వివిధ వాద్యాలు అనే వాటితో పాటి విడిదిలో అంతటా బిరుదందెలు ధ్వనించాయి. అంటే మధ్యల ధ్వని. అలా సమరాంగణ నర్తకి నర్తన స్థానంబునం బోలే అతి మనోహరంబైన స్కంధావారంలో ఆయములెత్తు భూయి మెడకాయము పెంచుట పెక్కుమున్నద చేయుట పోలికెన్ మొరసి చేయుటగామది నిశ్చయించుతని నాయకు కోర్కి తీర్తునని నా యద ఊరడిల్లునట్లు రొమ్మునం జేయిడి నిద్రపోయి నిజన్ సొబటులు సమరంబు కోరుచు రాబడులివ్వడం యుద్ధ సైన్యానికి ఆదాయం పెంచడం అనేక మన్ననలు చేయడం యుద్ధానికి పూనటం మనస్సులో నిశ్చయించుకుంటూ యజమానుడి కోర్కెను తీరుస్తానని మనస్సులో ఊరడిల్లిన విధంగా సుభటులందరూ యుద్ధాన్ని కోరుతూ రాత్రి హాయిగా రొమ్ము మీద చెయ్యి వేసుకొని నిద్రపోయారు. యుద్ధ వీరుల భార్యలు ఏం బాధలు పడ్డారో రేపు తెలుసుకో.